ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రులారా, హైందవ ధర్మపు రక్షకులవరలా, సనాతన ధర్మపు రక్షకురాల ప్రతి ఒక్కరూ నా యొక్క భారత మత ముద్దు బిడ్డలకి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మానవులకి నా యొక్క హృత్పూర్వకమైన నమస్కారం. ఇట్లు మీ కళేంద్రుడు. ఇది నేను చెప్పేది ప్రతి ఒక్కరికి అన్వయిస్తుందండి. మనము ఎందుకు ఒకరికొకరు జాతి మత భేదాలు, కుల వ్యవస్థ ఎలా ఇది పుట్టింది అని మనకు తెలియదండి. ప్రపంచంలో అతి పురాతనమైనది, సనాతనమైనది ఉన్న ధర్మం ఏదంటే ఒకే ఒక ధర్మం, అది సనాతన ధర్మం, అదే హైందవ ధర్మం. ఈ సనాతనం అంటే దీనికి ఎప్పుడు ఏమి ఎక్కడ అని మనం చెప్పేకయ్యాలి. దీన్ని ఎట్లా సృష్టించని కూడా మనం చెప్పేకయ్యాలి. ఉన్ని ఈ ప్రపంచం ఎన్నో కితాలు ఉద్భవిస్తుంది, ఎన్నో కితాలు మునిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం ఈ క్షణకాలంలో ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఇది కూడా మునిగిపోవచ్చు. కానీ ధర్మం అనేది ఒకటే ఉంటుంది, అది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో ఉన్న ధర్మం ఒకటి. ఆ ధర్మం ఇంకా ఇప్పుడు మీకు అర్థం చేయాలంటే, నేను ఒక ఇల్లు ఉంటుంది అనుకోండి, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక్కడు ఉంటారు అనుకోండి, వాళ్ళ సంతతిగా వస్తారు. వాళ్ళ సంతతిగా వచ్చినప్పుడు పిన్నై పెద్ద బిడ్డలు అవుతాం. వాళ్ళ సంతతిగా వస్తే దాయాదులు అవుతాము. ఆ దాయాదుల బిడ్డలు అవుతాం అనుకోండా. ఆ బిడ్డలు అయినప్పుడు వాళ్ళందరూ ఒకే ధర్మంలో ఉంటారనేసి మనకు తెలియదు. కొందరికి ఇష్టమైన ధర్మాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ధర్మం వాళ్ళు స్వీకరించుకుంటారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ బిడ్డలు అనంతరం బతుకుతారు. ఇట్లా మన ధర్మం ఇంకా వచ్చిన ధర్మమే ప్రతి ఒక్క ధర్మాలన్నీ. ఈ ధర్మం నీకు వచ్చినదే ఒకే ఒకరు యూదులు. ఈ యూదుల్ని ఇంకా వాళ్ళు మళ్ళీ మన ధర్మంలో యూదులు అంటే ఒక చెప్పాలంటే మనం కృష్ణ పరమాత్మని అనుకోవాలి. యాదవాస్ అంటాం, యూదులు అంటాం. ఈ యొక్క వాళ్ళు కూడా కొన్ని నియమాలు, అగ్నిహోత్రాలు యూదులు చేస్తూ ఉంది. దేవతారాధన ఉండే ఆ యూదులు అంటే ఈ యాదవాలే యూదులు. అంటే ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ పోయినా కూడా భారతీయులు ఉండరు. మీరు అమెరికా కూడా, రష్యా కూడా, ఇది భూమండలం ఏడపైనా కూడా మన హైందవ ధర్మం ఉంది. ఈ యూదుల్ని ఇంకా మళ్ళీ రెండు భాగాలు, ఒకటి ముస్లిమ్స్, రెండోది జీసస్, క్రిస్టియన్స్. అని ఈ రెండు భాగాలను ఇంకా మళ్ళీ లెక్కలేని మతాలు. ఈ ముస్లిమ్స్ 76 పంగడాలు, ఈ క్రిస్టియన్స్ లెక్కలేని పంగడాలు. వీళ్ళు దీంట్లో ఇక మన దీన్ని ఇంకానే వచ్చినది బుద్ధిజం, మనని ఇంకా వచ్చినదే జైనిజము. మళ్ళీ మన ఇంకా ఎన్నో మంతాలు, ఎన్నో మతాలు. హైందవ ధర్మిక ఇన్ని దంతాలు, ఇంత సనాతన ధర్మిక ఇన్ని జాతులు, ఇన్ని మతాలు వస్తూ ఉంది కదా. ఇంత నేను మీకు చెప్పే కారణం ఏమంటే, చూడండి, ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క చోటను కొట్లాడుతున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుద్ధం అవుతా ఉంది ఇరాన్, ఇజ్రాయెల్. పోనీ ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అవుతా ఉందంటే, కానీ అక్కడ ఇరాను వాళ్ళ ముగ్గురికి అవుతలేదు. ఇరాను, ఇజ్రాయెల్, అమెరికాకి అవుతలేదు. అక్కడ సౌదీ, ఇరాక్, మళ్ళీ అది సౌదీ చుట్టుపక్కల ప్రాంతాలు, మస్కట్, ఇంకా లెక్క ఉంది కదా మన ముస్లిమ్స్ కంట్రీస్ ఆడ. ఇప్పుడు మన దేశం ఇంకనే విడిపోయిన బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్. చూడండి, పాకిస్తాను మందే, ఆఫ్ఘనిస్తాను మందే, బంగ్లాదేశ్ మందే. కానీ ఏమైంది ఇక్కడ, ఆఫ్ఘనిస్తాన్ విడిపోయినా, బంగ్లాదేశ్ విడిపోయినా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు ముస్లిమ్సే. ఆఫ్ఘనిస్తాను ముస్లిమ్సే, పాకిస్తాను ముస్లిమ్సే, బంగ్లాదేశ్ వాళ్ళు ముస్లిమ్సే. ఇప్పుడు ఈ ఇంత జరుగుతూ ఉన్నా కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా మీ ముస్లిం సోదరులు, మీ ముస్లిం సోదరుని అడగండి, ఏంపా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అని అడగండి. అయ్యో నమ్ముతా అన్నట్టు. ఎవడు నమ్ముతావు అంటావు. అల్లా తుక్క నాకు ఇంకెవరు దేవుడే కాదు అంటాడు. అల్లానే నాకు ముఖ్యము, అల్లా ఇడిసి ఎవరిని ప్రార్థించేసేలే అంటాడు.
అదే ఒక క్రిస్టియన్స్ని అడగండి, ఏమప్పా నువ్వు దేవుని మొక్తావా? మొక్తాను. ఎవడు నాకు యేసునే ముఖ్యము, యేసు ఇడిసిన ఎవడిని మొక్కేయాలి అంట. ఇంకా బుద్ధిజం అడగండి, అప్ప దేవుని మొక్తాము, నాకు బుద్ధిరే ముఖ్యము అంటాడు. ఆ బుద్ధుడు కూడా మా విష్ణునే. ఇంక మీరు ఎవరిని అడగండి, వాళ్ళు వాళ్ళ మతంలో వాళ్ళతో ఇంకెవరు కనుకోడరు అంట. అదే మన హిందువులను అడగండి, ఎవడైనా అయితే ఏమిరా దేవుడిని నమ్ముతావప్ప? అవును నమ్ముతాను. ఎవడు? అన్ని దేవుళ్ళని నమ్ముతాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పించింది ఒక మంత్రము మన హైందవ ధర్మంలో. వీడు అదే ధర్మంలో వీళ్ళు అంటే ఈ హిందూ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు కానీ ఇతర వాళ్ళు ఎవరే కానీ ఈ ధర్మాన్ని పాటిస్తే అంటే అందరూ ఒకటే, సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అనే వాక్యాలు వచ్చాయంటే మన బిడ్డలకు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఈ యొక్క మంత్రాలు మనం చెప్పిస్తూ ఉంటే జాతి మత భేదం లేక అందరూ సమైక్యంగా ఉంటే సుఖ సంతోషంగా మనం ఉండొచ్చు. నీ జాతి ఏమైనా కానీ నీ ఇంట్లోపల నీ జాతి, నీ ఇంట్లోపల నీ మతము. ఇంటినిగా యూత్లకు వచ్చామా అన్నీ మర్చిపోవాలా, నువ్వు మానవుడు నేను మానవుడే, మనమంతా ఒకటే, మనమంతా ఆ పరమాత్మ బిడ్డలు, ఆ భగవాన్ ఒక శక్తి, ఆ శక్తి రూపంలో అందరూ మనం ఉండాం. ఆ శక్తి కొంచెం వికృత రూపం తలిస్తే ఎవరు మనం బతుకు. భూమి అంతా ఒకటే, భూదేవి అని మనం ప్రార్థన చేస్తాము. అదే ముస్లిమ్స్ భూదేవి అంటే వాళ్ళు ఆరామ్ ఉంటారు, వాళ్ళు మేము మొక్కలే భూదేవికి అంటారు. అదే క్రిస్టియన్స్ అడుగు, భూమి లేకపోతే బతికేలే, వాడు బతికేలే, ముస్లిం వాడు బతికేలే, క్రిస్టియన్స్ వాళ్ళు బతికేలే, భూదేవిని మొక్కరా అంటే నేను జీసస్ అంటాడు. ఏమంటే వాళ్ళ మత పెద్దలు చెప్పించారు అట్లా. ఇప్పుడు మనకి మీకు నిజం చెప్పాలంటే మనకు ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు ఉంటారు, ఆ ఉపాధ్యాయుడు మనకి ఏం చెప్పిస్తారని మనకు వస్తుంది. అట్లా మత గురువులు ఎవరే కానీ యా మత గురువు అయినా కానీ ఆయన అందరూ ఒకటే, అందరూ ఒకే సమానంలో బతకాలా, అందరూ ఒకే సమానంలో బాలాలా అని చెప్పిస్తే మనం అందరూ బాగే ఉంటాం. ఈ యొక్క ఘర్షణలు ఈ యొక్క యుద్ధాలు ఏమి ఉండలే, అందరూ ప్రశాంతతగా ఉండరు. కానీ నేను చెప్పే జనాలకి ఎక్కువ కావచ్చు, లేకపోతే ఇది అర్థం కాక ఉండొచ్చు. మొత్తలే ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటా అందరూ ఒకటే, సర్వం ఒకటే, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురు.